హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బిగ్ బాస్ డే 2 ఎపిసోడ్ గురించి అనాలైసిస్ అండ్ రివ్యూ ఇవ్వడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మొదటిసారి ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్ని సీజన్లు చూస్తున్నాం కదా, బిగ్ బాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది 8 ఎపిసోడ్. నిజంగా చెప్తున్నా, డే 2నే కావాలని పెంట చేసేసిండు బిగ్ బాస్. ఎలా కావాలని అని అంటున్నానంటే, ఇంత రచ్చ అయితే ఏ సీజన్లో, ఇప్పుడే డే 2 రోజు మాత్రం ఏ సీజన్లో కూడా అస్సలు రచ్చ అంటే ఇంత రచ్చ పెంట అసలు స్టార్ట్ అవ్వనే లేదు. ఒక 1 వీక్ లేకపోతే టాస్క్ల ద్వారా టాస్కులు చేస్తూ ఉంటే 1 వీక్ తర్వాత నామినేషన్స్ అవుతూ ఉంటేనో అప్పుడో ఇప్పుడో కొంచెం పీక్స్కి వెళ్ళి ప్రతి ఒక్క గొడవ కూడా ఒక పీక్స్కి వెళ్ళి ఒక రితం లాగా అట్లా వేరే ఉండేది. కానీ డే 2నే ఎవరి గురించి ఏమీ సరిగ్గా తెలియదు. అయినా కూడా ఇప్పుడే పెద్ద ఫస్ట్ డే నామినేషన్ రోజే చాలా పీక్స్కి వెళ్ళిపోయింది, పెంట అయిపోయింది. అంటే గొడవ అంతా కూడా ఎట్లా అంటే, ఇప్పుడు 3 చీఫ్స్ని సెలెక్ట్ చేశారు. ఓకే, అవుట్ ఆఫ్ ద 6 ఎవరైతే గెలుచుకున్న కపుల్స్ నుంచి, బడ్డీస్ నుంచి 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఓకే, 6 మెంబర్స్ నుంచి 3 చీఫ్స్గా అన్నారు. ఓకే, ఆ 3 చీఫ్స్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఇద్దరు చీఫ్స్ని, అంటే ఏదైతే నిఖిల్ అండ్ నైనికాని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఒక టాస్క్ని పెట్టేసుకొని అందులో నుంచి చీఫ్ సెలెక్ట్ అయిన వాళ్ళని చెప్పేశారు. ఓకే, థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకునే టైంలో ఎందుకు నిఖిల్ నైనికాకు మాత్రమే సెకండ్ చీఫ్గా, ఒక థర్డ్ చీఫ్గా ఎన్నుకోవాలని ఒకటి చెప్పేసేసి, ఎందుకు ఆ థర్డ్ చీఫ్ని కూడా టాస్క్ పెట్టేసి ఎన్నేసుకుంటే సరిపోతుంది కదా. కాదు, ఇక్కడ కంటెంట్ ఎట్లా పిఆర్పి పెరగాలని అనుకున్నారో ఏమో, ఒక వాళ్ళ ఇద్దరు చీఫ్లకి థర్డ్ చీఫ్ని ఎన్నుకోవాలి అనే ఒక డిసైడ్మెంట్ ఇచ్చేసి ఆమె అసలు ఎవరిని ఎన్నుకుంటారా అనే ఒక క్రేజీనెస్ని, ఎన్నుకున్నాక యష్మి ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనే ఒక లొల్లి లాగా క్రియేట్ చేసేసి అక్కడ ఆటోమేటిక్గా ఫస్ట్కే ఒక బిగ్ బాస్ ఆడిన గేమ్ అని అనుకోవచ్చు. కానీ బిగ్ బాస్ ఖచ్చితంగా చెప్తున్నా, ఈ గొడవ పెట్టించుకోవడంలో గొడవ మొత్తం అవుతుంది అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఈ థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో మాత్రం కంపల్సరీ బిగ్ బాస్ సక్సెస్ అయిందనే చెప్పాలి. సో యష్మి అనేది రైటా రాంగా అని పక్కకు పెడితే, దీని ద్వారా ఇది యష్మిని కూడా టాస్క్ పెట్టేసి, అంటే థర్డ్ చీఫ్ను కూడా టాస్క్ పెట్టి దాంట్లో విన్ అయిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటే సరిపోయేది. బట్ ఇక్కడ అన్నీ చెప్పారు కదా, బిగ్ బాస్ 8 సీజన్ అంటేనే ట్విస్టులు, అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అండ్ అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి దానికి డే 2నే మనకి తెర పడిపోయింది అన్నట్టు. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి యష్మిని చీఫ్గా జడ్జిమెంట్ చేయడంలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్న క్రమంలో తను అడిగాడు అనమాట. అంటే సరే ఓకే, సోనియా అనవసరమైన ప్రతి దానికి కూడా మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఆమె తనకు అవసరం లేకపోయినా కూడా వస్తుందని చెప్పేసి ఇంటర్ఫియర్ అవుతుంది. ఓకే, బట్ తన వాదన అనేది కొంతవరకు రైట్ ఉంది. బట్ కన్వేయింగ్ ఆఫ్ డిస్కషన్ అనేది మాత్రం అస్సలు కాదు. ఒక పొగరుబోతులాగా లైక్ యాటిట్యూడ్ టూ మచ్ చూపిస్తుంది. యాటిట్యూడ్ అయితే అసలు మొత్తం రచ్చ యాటిట్యూడ్ అన్నట్టు తనకే ఉన్నది అన్నట్టుగా చూపిస్తుంది. యాటిట్యూడ్ అనేది మొత్తం ఒక యాటిట్యూడ్ని ఒక బొమ్మలా చేసుకుని ఆ కుందన బొమ్మలోనే ఉన్నదా అన్నంత ఫీల్ వచ్చేసింది నాకైతే. నిఖిల్ ఏదైతే ఓకే రియల్లీ నాకు తెలుసుకోవాలని ఉంది, ఎవరైతే యష్మిని నేను థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేయడం అనేది రైటా రాంగా అనేది మీ అందరికీ ఎంతమందిలో యష్మి ఓకే అని అనిపించింది అని తెలుసుకోవాలనే క్రమంలో ఒక్క నిమిషం. ఓకే, తెలుసుకోవాలనే క్రమంలో అడిగినప్పుడు నేను నాకు తెలుసుకోవాలని ఉంది, యష్మిది తెలుసుకోవాలనే ఉంది అని చెప్పేసి వాదించింది. ఎట్ ద సేమ్ టైం నిఖిల్ యష్మిది అడిగినప్పుడు నబీల్ది, అంటే తను ఎవరైతే సోనియా అందరినీ ఎవరినైతే సపోర్ట్ చేసిందో అట్లా కూడా అడగాలి అని వీళ్ళందరూ పాయింట్ రేజ్ చేసినప్పుడు లేదు ఓన్లీ యష్మి ఎవరైతే రైట్ అని అనుకున్నారో వాళ్ళది మాత్రమే కావాలి అని చెప్పేసి నిఖిల్ యష్మిని ఎంతమంది అని చెప్పేసి అడిగిన క్రమంలో, అలాగే మాకందరికి కూడా తెలుసుకోవాలని ఉంది, నబీల్కి అయితే ఎంతమంది ఓటేస్తారు, బేబక్కకి అయితే ఎంతమంది ఓటేస్తారో కూడా తెలుసుకోవాలని ఉంది అని నిఖిల్ పాయింట్ రేజ్ చేసినప్పుడు అవసరం లేదు, అదంతా అవసరం ఏం లేదు, ఓన్లీ యష్మిది కావాలి అని చెప్పేసి అంటే యష్మిది అయితేనో ఎంతమంది తెలుసుకోవాలని ఉంది అని వీళ్ళు జడ్జిమెంట్ చేసింది రాంగ్ అని చెప్పేసి నిరూపించడానికేమో యష్మిని ఎంతమంది ఓకే ఫైన్ రైట్ డెసిషన్ అని తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు, ఎట్ ద సేమ్ టైం నిఖిల్ వాళ్ళ ఆలోచన ప్రకారం ఇటు సైడ్ వాళ్ళు అన్నప్పుడు కూడా నబీల్, బేబక్క అండ్ శేఖర్ భాష కూడా ఎవరెవరైతే ఉన్నదో అని కూడా అడగడంలో రైట్ అనిపించింది. లేదు అని చెప్పేసి తన వాదననైతే కంపల్సరీగా అక్కడ రేజ్ చేసి, ఎవ్వరు ఎంత చెప్పినా కూడా తను మాత్రం అసలు వినట్లేదు.
ఆ వాదనను కంటిన్యూ చేసేసి అటెన్షన్ అంతా తన మీదకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నదని అయితే నాకైతే అనిపించింది సోనియా విషయంలో. తన వాదన ఏ విషయంలోనైనా ఎట్లా ఉందంటే, ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, ఓకే, ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు తనకు అనిపించింది తను చెప్తుంది, తను రైజ్ చేస్తుంది అని అనుకుందాము. తన స్టేట్మెంట్ తను పాస్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఇచ్చే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా వినాలి కదా. డిఫైన్ చేసుకునే ఛాయిస్ కూడా తను ఇవ్వట్లేదు. లేదు, ఎంతసేపు తన స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, ఓకే చెల్తా అంతేనా, ఫైన్ అయిపోయింది, నాకు ఇష్టం లేదు ఇంతే మాట్లాడడం అన్నట్టుగా ప్రతిదీ అలానే చేస్తుందని అయితే నాకు అనిపించింది. సోనియా అనేది అబ్సల్యూట్లో ఒక యాటిట్యూడ్ చూస్తూ ఒక పొగరుబోతులాగా ప్రవర్తిస్తుందని అయితే నేనైతే ఈ విషయంలో చెప్పగలుగుతాను. ఈ విషయం అనేది ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్ తనది అట్లనే ఉంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు అని అనుకున్నా కూడా స్టేట్మెంట్ పాస్ చేయడంలో తప్పు కాదు, కానీ ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు అవతల వాళ్ళు దాన్ని డిఫైన్ చేసుకునే ఛాయిస్ కూడా ఇవ్వాలి. అసలు ఆ ఛాయిస్ అనేది తను ఇవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అండ్ మణికంఠ బయట కూర్చొని ఉన్నప్పుడు యష్మి వచ్చేసి ఎందుకు అలా కూర్చున్నావు, లోపలికి వచ్చేసి ఏదో ఒక పని చేస్తూ ఉండు, ఏదో ఒక పనిలో నువ్వు డైవర్ట్ అవుతూ ఉండు అని చెప్పేసి తన మంచి కోసమే చెప్పింది తను ఆ అమ్మాయి యష్మి. బట్ మణికంఠ మాత్రం దాన్ని అంటే సీతతోటి మాత్రం ఎట్లా చేస్తున్నాడు అంటే, తను ఏంది అలా అంటుంది, డైవర్ట్ అవ్వు అంటుంది అంటే తను నెగిటివ్గా తీసుకొని కిరాక్ సీతకు ఆమె అలా అంటుంది, ఇలా నాకు నచ్చలేదు అని అక్కడ డిఫైన్ చేసి మాట్లాడు. ఆ అమ్మాయి పాజిటివ్ వేలో చెప్తే ఈ మణికంఠ నెగిటివ్గా తీసేసుకొని కిరాక్ సీతతోటి దాన్ని డిఫైన్ చేయడం కూడా కొంచెం మణికంఠ ఓవర్ యాక్షన్. అంటే తను ఆలోచించే విధానం కన్నా కూడా కొంచెం ప్రతి ప్రాస్పెక్టివ్ని నెగిటివ్గా చూస్తున్నాడు అని అయితే నాకు అర్థమైంది. అంటే మెయిన్గా ఎవరి వాదనను నేను ఒప్పుకోను అన్న స్టైల్లో తన ప్రవర్తన ఉంది. నెక్స్ట్ నిఖిల్ అండ్ మణికంఠ ఒక కాడ కూర్చుని వాళ్ళు చిన్న డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి పోర్ట్రేట్ చేస్తుంది, బట్ నాకు చెప్పే ఛాయిస్ ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి మణికంఠతోటి నిఖిల్ అన్నప్పుడు, చెయ్యి మనము ఇక్కడ ఇట్లా పైన పెడితే మనదే అప్పర్ హ్యాండ్ అవుతుంది, కానీ ఇట్లా చెయ్యి ఉన్నప్పుడు మన చెయ్యి వచ్చి ఇక్కడ కింద పెట్టేస్తే మన హ్యాండ్ అనేది హయ్యర్ హ్యాండ్ లాగా పోర్ట్రేట్ అవుతుంది అని దాన్ని చెప్పాడు. ఓకే, ఆ డిస్కషన్ చేస్తూ మధ్యలో దీనికి ఆయన మాట్లాడిన దానికి సంబంధమే లేదు, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ హౌస్ని అయితే వదిలిపెట్టానైతే చెప్తున్నా ఖచ్చితంగా అని చెప్పి, ఏదో టాపిక్ మాట్లాడితే ఈ హౌస్ను వదిలిపెట్టాను నేను కంపల్సరీ ఉంటా అని మళ్ళీ ఈ వర్డ్ ఎందుకు వచ్చింది, అక్కడ జరుగుతున్న టాపిక్ ఏంటి, ఈ వర్డ్ ఎందుకు వచ్చింది అంటే తను ఇండైరెక్ట్గా తనకేమన్నా హింట్ ఇస్తున్నాడా, లేదు నేను కంపల్సరీ ఎట్లా అయినా గెలవాలనే తప్పుంది, నన్ను ఎవరు వెళ్ళగొట్టలేరు అనే ఒక యాటిట్యూడ్ తోటి మాట్లాడడానికి సందర్భం లేకపోయినా ఇదేమన్నా కన్వే చేస్తున్నాడా అన్నట్టుగా అనిపించింది. మరి మీకేమనిపించింది? నాగమణికంఠ విషయం కానీ సోనియా విషయం కానీ ఏదైనా సరే యష్మిని థర్డ్ చీఫ్గా ఎన్నుకోవడం ఏది రైట్ అనిపించింది, మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ చిన్న కిచెన్ది మనకు ఇక్కడ కిచెన్ డిస్కషన్ వచ్చినప్పుడు అక్కడ సీత లేదు ఇవాళ కర్రీలో కారం ఎక్కువైపోయింది, నాకు ఓన్గా నేను ఇండివిజువల్గా కుకింగ్ చేసుకుంటాను, ఒక ఎగ్ తోటి బుర్జీ చేసుకుంటాను ఏదో సంథింగ్ అన్నప్పుడు, లేదు ఇండివిజువల్ కుకింగ్ అనేది అసలు అలో లేదు, అది ఎలా ఉన్నా తినేసేయాలి అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు సేమ్ కిరాక్ సీతను వద్దన్నారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ నబీల్ వచ్చి అడిగితే కూడా లేదు అది వద్దు, అలా కుదరదు ఇండివిజువల్ అని చెప్పేసి చెప్పినప్పుడు మళ్ళీ అది అందరి మధ్యలో టాపిక్ తీసుకొని రావడం జరిగింది. అంటే అదే మన టాపిక్ తీసుకొని వచ్చినప్పుడు లాస్ట్గా ఫైనల్గానైతే ఏది వండుతామో అది డిన్నర్కి లంచ్కి వండింది మాత్రం యూనిక్గానే వండుతాం, అది తినాల్సిందే. మీకు ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు మీకు సంబంధించిన రేషన్ ఏదైతే కేటాయించబడిందో ఆ రేషన్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు అని ఫైనల్గా డెసిషన్ అయింది. ఓకే, బట్ ప్రతిదానికి అవసరం లేకున్నా ఇంటర్ఫియర్ అయ్యే సోనియా రేషన్ తనకు సంబంధించిందే అయినప్పటికీ కూడా అక్కడ తను మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుంచి కూడా నేను ఏ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా చేస్తా కానీ కిచెన్కి సంబంధించింది నేను చెయ్యను అని అన్నది. అంటే తను స్ట్రాటజీ ఉపయోగిస్తాను, ఎందుకంటే కిచెన్లో ఎవ్రీ సీజన్ చూసుకోండి, కిచెన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తక్కువగా కనబడతారు స్క్రీన్ మీద, అంటే వాళ్ళకి ఆ పనే సరిపోతుంది అని ఒకటి. కిచెన్లో ఉండడం వల్లనే మోస్ట్లీ గొడవలన్నీ వచ్చేది, నామినేషన్లో ఎక్కువ చేసేది, ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యేది, ఒక పాయింట్ వరకు వచ్చేది. ఏదైనా ఒక పాయింట్ తీసుకొచ్చినప్పుడు టాస్క్ల విధంగా ఒక విధంగా గొడవ అయితే నెక్స్ట్ గొడవ అయ్యేది కంపల్సరీ కిచెన్ విషయంలోనే. ఎగ్జాంపుల్ మొన్న ఆరెంజ్ విషయంలో అయిన గొడవైనా, ఇప్పుడు కారం గురించి గొడవైనా కూడా ఏదైనా స్టార్ట్ అయ్యేది కిచెనే.
సో తను స్ట్రాటజీ అనవసరంగా నేను అంటే స్ట్రాటజీ యూజ్ చేసి ఫస్ట్ నుంచే నేను కిచెన్ తప్ప ఏదైనా చేసుకుంటానన్నది ఒకటి. దానికి నిదర్శనంగా ఇప్పుడు రేషన్ డిపార్ట్మెంట్ తనదైనా కూడా ఇంత డిస్కషన్ ఇక్కడ అవుతున్నా తన ఏం ఇంటర్ఫియర్ అవ్వకుండానే తన పని తను చేసుకుంటూ తన ఒక్క మాట కూడా ఇందులో మాట్లాడలేదు. కనీసం ఇంటర్ఫియర్ అయ్యే సబ్జెక్ట్ ఉన్నప్పుడు తను ఏం మాట్లాడలేదు, అవసరం ఉన్న కాడ మాత్రం అసలే మాట్లాడలేదు అని అయితే నా ఒపీనియన్. అంటే ఈ డిస్కషన్ నేను మా ఫ్రెండ్ మంజుల కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు సేమ్ తను కూడా ఇదే ఒపీనియన్ చెప్పింది. సో నాకు ఆ ఒపీనియన్ అనేది నాకు అక్కడ కూడా సింక్ అయిందని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ సెట్కి వెళ్ళినప్పుడు అక్కడ బిగ్ బాస్ చెప్తారు 3 చీఫ్స్గా సెలెక్ట్ అయినప్పుడు ఓకే మీరు అభినందనలు తెలియజేస్తున్నాను, మీరు మీ హారం తీసేసుకొని వేసుకోండి అని అన్నప్పుడు మీకు సంబంధించిన హారం కలర్లో మీరు సీట్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఆడవాళ్ళ బుద్ధి అయితే కనబడ్డదబ్బా, ఖచ్చితంగా చెప్తానా. ఎందుకంటే నిఖిల్ మ్యాచింగ్ హారం ముందు నిల్చున్నప్పుడు యష్మి ముందు నిల్చున్నది తన హారం ముందు, ఆల్రెడీ తన కలర్ ముందు తను నిల్చుంది. అది నిఖిల్ అడిగాడు మీరేమైనా ఎక్స్చేంజ్ చేసుకుంటారా అన్నప్పుడు ఐ గో విత్ దిస్ ఎల్లో అని అన్నది. తన డ్రెస్ మ్యాచింగ్ తను వేసుకోవాలని అనుకున్నది అక్కడ, ఎందుకంటే తన మ్యాచింగ్ అవుతుంది కదా అని ఆలోచించిందేమో మేబీ. ఇక్కడ లేడీస్ మ్యాచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. నాకు అక్కడ తన ఆ బిగ్ బాస్ గేమ్లో ఈవెందో ఆ హారంలో ఆ సీటింగ్ విషయంలో కూడా మ్యాచింగ్ మాత్రం ఎవరు పెట్టలేదు. ఇది మా ఆడలో పవర్ అంటే. నెక్స్ట్ నామినేషన్ సీన్ వచ్చేసింది. సోనియా నామినేషన్ చేసింది ఎవరిని, బేబక్కనని ప్రేరణని. బేబక్కను ఫస్ట్ నుంచి కూడా తను ఆ కుక్కరే ఈ పప్పు తెచ్చిన ముప్పేందో కానీ చచ్చిపోదాది బేబక్క అయితే. ఆ పప్పు ఎందుకు మాడిందో నాకేం తెలుసు, ఆ పప్పు నేను ఎందుకు పప్పు ఉడకబెడతానన్నా, అసలు నేను ఎందుకు వంట చేస్తానన్నా, ఆ కుక్కర్ ఎందుకు ఆగిపోయిందో నాకేం తెలుసు, ఈ కుక్కర్ తోటి నాకేంద్రా ఈ అంత తలకాయ నొప్పి అని అనుకుంది. మళ్ళీ ఆ పాయింట్ రేజ్ చేసింది, తన ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది అని చెప్పేసి అయితే అక్కడ పాయింట్ అవుట్ రేజ్ చేసింది. నిజంగా కూడా అక్కడ తను కుక్కర్ ఆగిపోతే తను ఏం చేయలేదు, అది మాడిపోయింది. ఇది అంత సిల్లీ రీజన్స్ అండ్ ఓకే ఇర్రెస్పాన్సిబుల్గా తన సమాధానం ఏమైనా ఉండొచ్చు, కానీ టెక్నికల్గా జరిగిన ఇష్యూస్కి తనని బాధ్యత చేస్తూ తననైతే నామినేషన్ చేసేసింది. నెక్స్ట్ ప్రేరణ ఏమంటుంది అంటే ఫన్గా ఉన్నావు, జాయ్గా ఉన్నావు అని చెప్పేసి చెప్పడంలో తను కూడా ప్రేరణ ఆటోమేటిక్గా తన మంచి సమాధానం చెప్పింది. కానీ ఈవెన్ దో తనని కూడా సమాధానం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న సోనియా స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, కానీ దాన్ని డిఫైన్ చేసుకునే ఛాయిస్ ఎవ్వరికి ఇస్తలేదబ్బా. అస్సలు అసలు ఆమె ఇంట గెలిచింది ఆల్రెడీ కావచ్చు, మేబీ నాకు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, ఆమె ఆల్రెడీ ఇంట్లో గెలిచింది ఒప్పుకుంటా నేను, ఇప్పుడు రచ్చ గెలవడానికి వచ్చేసిందని అనుకుంటున్నా. కానీ అది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ప్రేక్షకులు దీన్ని ఎంతవరకు తీసేసుకుని ఆమెను ఎంతవరకు ఈ హౌస్లో ఉంచుతారు అనేది ముందు అయితే తెలియాల్సి వచ్చింది. నెక్స్ట్ దీంట్లో యష్మి ఫైనల్గా నబీల్ నామినేటెడ్ చేసింది ఎవరెవరిని, మణికంఠన్ అండ్ బేబక్కను. సేమ్ నబీల్ ఏంటంటే మణికంఠను ఎందుకంటే నాకు మింగిల్ అవ్వట్లేదు, తను ఎప్పుడు చూసినా ఒక్కడే ఉంటాడు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసే టైంలో నబీల్ కూడా కొంచెం సమయస్ఫూర్తితోటి మనమైతే ఇక్కడ పాటలు పాడుకోవడానికి రాలేదు అన్న విధంగా చెప్పిండు. తను ఇక మణికంఠది ఏముందండి, 2 రోజులైనా మనకే బోర్ వచ్చేసింది, మాట్లాడితే చాలు నేను 2.5 సంవత్సరాలు ఉన్నా అంటాడు. ఓకే ఫైన్, తన బాధ తను చెప్పుకున్నాడు ఓకే, కానీ ప్రతి సిచ్యువేషన్కి తన లైఫ్లో జరిగిన సన్నివేశాన్ని తీసుకొని వచ్చి సింపతి క్రియేట్ చేసుకోవడం అయితే అస్సలు బాగాలేదు. తను డిఫెండ్ చేసుకోవాలి, కలవాలి, మింగిల్ అవ్వాలి. నిజంగా కూడా ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చినాం, కానీ తను ఎలా అయితే బయట ఉన్నానో సింగిల్గా కూర్చొని నేను అలానే సింగిల్గానే కూర్చుంటానంటే రియాలిటీ గేమ్ షోలో పార్టిసిపేట్ అయ్యేంత కంటెస్టెంట్కి ఉన్నంత పవర్ కాదు అని అయితే నా అభిప్రాయం. నెక్స్ట్ మళ్ళీ అది కూడా అన్నాడు, నేను టైం ఇచ్చేంతనే ఇస్తాను స్పేస్, మీకు అది పట్టుకునే శక్తి కావాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అప్పుడే పట్టుకోవాలంట మనం, ఎప్పుడు ఇస్తే టైం అప్పుడే అని. నెక్స్ట్ గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్, ఆ ఒక్క నీకంత లేదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. నబీల్ దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని అచ్చా అని చెప్పేసి అనేసరికి అక్కడ నవ్వేసారు అందరు, అచ్చా ఏంట్రా బాబు అన్న స్టైల్లో నవ్వేశారు. నెక్స్ట్ యష్మి ఫైనల్గా అదే కత్తితోడు తీసి వాళ్ళని ఫైనల్ చేసేసి ఒకరిని నామినేట్ చేయాలన్నారు కదా, సో దాంట్లో భాగంగా మణికంఠన్ నామినేట్ చేసేసింది. అండ్ సోనియా నామినేట్ చేసిన దాంట్లోనేమో బేబక్కని నామినేట్ చేసేసింది. నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష నామినేటెడ్ మణికంఠ అండ్ బేబక్క. ఆర్జే శేఖర్ భాష మణికంఠన్ ఎందుకు నామినేట్ చేసిండు అని అంటే చెప్పాడు కదా, టోటల్గా తన ప్రాబ్లమ్స్ తను చెప్పుకుంటూ అని చెప్పేసి చెప్పాడు. బేబక్క విషయంలో కూడా నువ్వు ఇంకా ఇలానే ఉంటే నాకు ఎందుకో కరెక్ట్ కాదని అనిపించింది, తన ఒపీనియన్ తను చెప్పేశాడు.
ఇలా ఈ విధంగా చిన్నగా నామినేషన్లో పృథ్వీకి నైనికాకు నిఖిల్కి జరిగిన సిచ్యువేషన్ అయితే ఏంటి, నెక్స్ట్ విష్ణు అండ్ పృథ్వీ కొంచెం చిన్నగా వాళ్ళు ఏమైనా ట్రాక్లో వెళ్తున్నారా, ట్రాక్లో నడపడానికి ట్రై చేస్తుందా అనిపించింది. కాఫీ ఆర్డర్ చేస్తున్నా, నేను కాఫీ పెట్టిస్తున్నా కదా, నన్ను ప్రేమించవచ్చు కదా, నీకు యాపిల్ ముక్కలు ఇస్తున్నా, అది ఇది అని చెప్పేసి అంటుంది. అంటే అక్కడ ట్రాక్ ఏమన్నా కావాలని టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి ఏమన్నా ట్రాక్లా స్టార్ట్ చేశారా, నిజంగానే ట్రాక్ ఉందా అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆర్యశేఖర్ భాష నామినేట్ చేసిన ఇద్దరిలో నైనిక నామినేటెడ్, మణికంఠన్ అయితే నామినేట్ చేసేసింది. నెక్స్ట్ బేబక్క నామినేషన్ వచ్చేసరికి పృథ్వీ అండ్ నబీల్ని నామినేట్ చేసింది. పృథ్వీకి ఉన్న రీజన్ ఏంటిది అని చెప్పేసి అంటే వాయిస్ రేస్ చేయడం, అంటే కిచెన్లో హెల్ప్ ఆఫర్ చేయట్లేదు, నువ్వు హెల్ప్ చేస్తలేవు అని చెప్పేసి అన్నప్పుడు కిరాక్ సీత ఇంటర్ఫియర్ అయిపోయి లేదు తను అలా చేశాడు ఇలా చేశాడు అన్నది ఎందుకో బేబక్క నామినేషన్ పృథ్వీ విషయంలో నాకు కరెక్ట్ కాదనిపించింది. అండ్ తను కూడా చేసిన దానికి సారీ అపాలజీస్ చెప్పాడు. కానీ కిరాక్ సీత ఎందుకు నిఖిల్ మీదకి అందక అరవాల్సిన అవసరం లేదు. చీఫ్ ఇక్కడ క్యాప్టెన్, నాకు తెలిసి క్యాప్టెన్ తీసేసి క్యాప్టెన్ అనొద్దు, క్యాప్టెన్ లేరన్నారు, కానీ ఆ ప్లేస్లో చీఫ్ని సెలెక్ట్ చేశారు. చీఫ్ మాట మనం వినాల్సిందే. ఈవెన్ దో సైలెన్స్ అయినా వినట్లేదు, తనని వాళ్ళని మాట్లాడినవి అన్నా వినట్లేదు, నువ్వెవరు అంటే నువ్వెవరు అన్నంతగా అక్కడ ఆ టైంలో నిఖిల్ మీదకి కిరాక్ సీత అనవసరమైన వాటికి ఇంటర్ఫియర్ అయిపోయి మాట్లాడడం అనేది అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. నిఖిల్ మీదకి అట్లా అరవడం అయితే కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ సరే పృథ్వీ సారీ చెప్పిండు, ఆల్రెడీ బేబక్కకి సారీ చెప్పిండు, కాళ్ళకు కూడా దండం పెట్టిండు, అది వేరే విషయం. బట్ అనవసరమైన విషయాలకి కొంచెం కాకపోతే కొంచెమైనా మనం చీఫ్ మాటను అక్కడ లెక్క చేయాలి. కానీ ఆయన వాదనను కూడా అక్కడ వినకుండా వాళ్ళందరూ అక్కడ సీత నిఖిల్ మీదకి అరవడం అనేది మాత్రం అస్సలు మంచిగా అనిపించలేదు. నబీల్ని నామినేట్ చేసినప్పుడు అన్ని పాయింట్లు ఒప్పుకున్నాడు, కానీ లేదు నా వాయిస్ వినబడట్లేదు అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోనని చెప్పి గట్టిగా అరిచిండు. ఆ స్పిరిట్ అనేదే కావాలి అని చెప్పేసి కవర్ చేసేసింది అక్కడ కూడా బేబక్క. బట్ నబీల్ ఇక నుంచి అయినా కొంచెం ఈ నామినేషన్ ద్వారానైనా తన స్పిరిచువల్ వాయిస్ తోటి కొంచెం స్పిరిట్గా వాయిస్ రేజ్ చేసుకొని తన పవర్ అనేది కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. తను ఓకే ప్రతి విషయంలో గేమ్ బాగానే ఆడుతున్నాడు, కానీ ఒక వాయిస్ అనేది రేసి తనకు కావాల్సిన విషయంలో తన కాన్ఫిడెంట్లో ఒక గట్టిగా మాట్లాడితే కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి బేబక్ ఏదైతే చెప్పిందో అది ఈ నామినేషన్ తోటైనా ఇంప్రూవ్ చేసుకుంటాడని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ ఫైనల్గా వీళ్ళిద్దరి నుంచి నిఖిల్ అయితే పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. రేపు మిగతా నామినేషన్స్ కూడా ఉంటాయి. రేపు ఆ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో స్టే ట్యూన్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.